1200 గజాల ఫ్లాట్ నాకెందుకు ఇది దరిద్రం అంటున్నారు. ఇప్పుడు మేబీ ఏం జరుగుతుందంటే ఈ గొడవల మధ్యన కొంతమంది ధనవంతులైన తెలుగుదేశం అనుకూలం వాళ్ళు వెళ్ళి వీళ్ళతో వేరాలాడతారు. ఎట్లాగూ వాళ్ళు తీసేసుకుంటారా భూసేకరణ, నాకు 3 కోట్లకు అమ్ము 2 కోట్లకు అమ్ము 50 లక్షలు తగ్గించిస్తానని వీళ్ళు కూడా గవర్నమెంట్ కి ఇచ్చి ఆ 1200 గజాలు బిట్టు గోల ఎందుకు లేనేసేసి అమ్ముకుని ఆ 2.5 కోట్లు 3 కోట్లు వస్తే వీళ్ళు కంఫర్ట్, గవర్నమెంట్ కూడా తీసుకోగలుగుతుంది. కానీ అట్లా తీసుకుని ఇంత ముందు బుక్ అయిపోయారు అమరావతి. అట్లా బుక్ కాకుండా ఉండగలిగే అంత స్థాయి వస్తుంది అనుకుంటే చేస్తారు. రేపు ఇది సక్సెస్ కావాలంటే 2029లో తెలుగుదేశం గెలిస్తే కనుక తెచ్చి రాసిస్తారు వాళ్ళే. అప్పటిదాకా వీళ్ళు భూ సేకరణ చేస్తామంటున్నారు. సేకరణ ఇవన్నీ కూడా లీగల్ గానే సాధ్యం కాదు. అంటే తీసుకోవచ్చు, డబ్బులు కట్టాలా, దానికి బాండ్లా రచ్చ నడుస్తుంది. ఇదివరకు ఇప్పుడు 2019కి ముందు అన్ని భూములేం తీసుకోలేకపోయింది బాబు గవర్నమెంట్, కోర్టులో కేసులు వేసి ఆపారు. అందుకని ఎంతవరకు రోడ్డు ఉండి మళ్ళీ ఎంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడ రోడ్డు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రేపు కూడా అట్లాగే జరుగుతాయి ఇక్కడ కూడా. ఫైనల్ గా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరగడంతో మోడీ సర్కార్ ఫెయిల్యూర్ ఎంతవరకు చూడొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా అయితే గనక యాజ్ ఏ జర్నలిస్ట్ గా, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ గా అంతర్జాతీయంగా జరిగిన పరిణామాల వలన